నమస్కారం అండి. నా పేరు శ్రావ్య కట్ట, హైకోర్ట్ అడ్వకేట్. చాలామంది అనుకుంటారు లా డైరెక్ట్‌గా లివ్ రిలేషన్‌షిప్‌లో ఉండండి అని చెప్పి ప్రోత్సహిస్తుందని చెప్పి అనుకుంటారు గానీ, అది కరెక్ట్ కాదు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఇంకా డివోర్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మ్యారేజ్ అనేటప్పటికి ఒక వాలిడ్ మ్యారేజ్ అంటే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా సర్టెన్ కేటగరీస్ ఉంటాయి. ఆ కేటగరీస్ టచ్ అయితేనే అది మ్యారేజ్ అంటారు. లేకపోతే అది వాయిడ్ మ్యారేజ్ అంటారు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో అలాంటి కాన్సెప్ట్ ఏం లేదు. లా ఇది ఉండండి అని ఏమి ఎక్కడ రాసి లేదు. అలానే ఇది ఒఫెన్స్ కాదు అని చెప్పేసి కూడా ఏం మెన్షన్ చేయలే కాబట్టి, సో, బేసిక్‌గా లివ్ ఇన్ రిలేషన్‌షిప్ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ పనిష్మెంట్ ఏం లేదు కాబట్టి ఎవరిని ఆపడానికైతే ఉండదు. సో, దీనికి డివోర్స్ అనే కాన్సెప్ట్ రాదసలు. బికాజ్ మ్యారేజే లేనప్పుడు, అది వాలిడ్ కానప్పుడు అసలు ఆ మనిషి మీతో ఉన్నప్పటికీ రేపు వెళ్ళిపోయినా కూడా మీరేం యాక్షన్ అనేది తీసుకోలేరు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా ఎక్కువ అయితున్నాయని చెప్పేసి కోర్ట్ కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వడానికని చెప్పేసి కొన్ని ప్రొటెక్షన్ లాస్ వాళ్ళకు అటాచ్ చేశాయి. ఎట్లా అంటే కొంచెం మెయింటెనెన్స్ లాస్, లేకపోతే ఏమన్నా డొమెస్టిక్ వయలెన్స్ అయినప్పుడు కూడా కంప్లెయింట్ ఫైల్ చేయొచ్చు. లివ్ ఇన్‌లో ఉన్నప్పుడు కూడా అట్లా కంప్లెయింట్స్ మీరు వేయొచ్చు అని చెప్పేసి కొన్ని ప్రొటెక్షన్స్ ఇచ్చారు. కానీ మ్యారేజ్‌లో ఉన్న వైఫ్‌కి ఉన్న రైట్స్ కానీ అలాంటివి ఏమీ లివ్ ఇన్‌లో ఉన్న వాళ్ళకి ఫీమేల్స్‌కి ఏమి అట్రాక్ట్ కాదు. అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో రైట్ రావడం, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో రైట్ రావడం, ఇలాంటివన్నీ కాన్సెప్ట్ అయితే లేదు. ఇప్పుడు పిల్లలకొచ్చేటప్పటికి లా చేంజ్ అయింది. ఎవాల్వ్ అయింది. కొన్ని ఇయర్స్ నుంచి. ఆ ఎవల్యూషన్‌లో బేసిక్‌గా పిల్లల గురించి ఏమంటారంటే, వాళ్ళకు లివ్ ఇన్‌లో ఉన్న, మ్యారేజ్‌లో ఉన్న వాళ్ళ మిస్టేక్ ఏం లేదు కాబట్టి వాళ్ళని లీగల్‌గానే కన్సిడర్ చేసి వాళ్ళకి ప్రాపర్టీలో రైట్స్ ఇవ్వాలా. బేసిక్‌గా మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉంటే ఎట్లాంటి రైట్స్ ఉంటుందో అలానే లివ్ ఇన్‌లో కూడా పిల్లలు పుడితే వాళ్ళకి అలాంటి రైట్సే ఉంటుందని చెప్పేసి సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్స్ క్లియర్‌గా ఉంది. బట్ వేరే యాస్పెక్ట్స్‌లో కానీ ఎటువంటి రైట్ ఉండదు. సో, మీరు డివోర్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు డివోర్స్ తీసుకోవడానికి ఉండదు. మ్యారేజే కాలే కాబట్టి డివోర్స్ కూడా ఉండదు అని చెప్పేసి. ముందు లాస్ ప్రకారం ఉండేది అడల్టరీ అనేది తప్పు అని చెప్పేసి స్పెసిఫిక్‌గా వివరించింది. కానీ దాంట్లో ఓన్లీ ఫీమేల్‌కే పనిష్మెంట్ ఉండదు, మేల్‌కి పనిష్మెంట్ ఉంటుందని చెప్తే అది కరెక్ట్‌గా లా కాదని ప్రస్తుతానికి తీసేశారు. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటంటే అడల్టరీ అనే కాన్సెప్ట్ అసలు పనిష్మెంట్ లేదు అనేసి, అందుకనే దానికి పనిష్మెంట్ లేదు కాబట్టి మీరు వేరే వాళ్ళతో అడల్టరీగా ఉన్నా కూడా మీకేమీ నష్టం ఉండదని చెప్పారు. కానీ ఫ్యూచర్‌లో లా రావచ్చు. ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఎవరు ఆపడానికి కూడా లేదు. అది మ్యారీడ్ ఉన్న వాళ్ళు కూడా వేరే వాళ్ళతో వెళ్ళి అడల్టరీ లైఫ్ ఉన్నా కూడా వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఉండదు. ఓన్లీ డివోర్స్ కింద వాళ్ళు విడిపోవచ్చే కానీ కోర్టు మాత్రం ఏం చెప్పలేదు దీంట్లో. సో, ఈ జనరేషన్ చాలా మంది లివ్ ఇన్ బెనిఫిట్ ఉంది. మ్యారేజ్‌లో వెళ్తే మళ్ళా చాలా మంది డౌరీ అడుగుతారు. అబ్బాయి నచ్చకపోతే ఎలా ప్రాబ్లమ్ అయితుంది? పేరెంట్స్ ఏమంటారు? ఇలా చాలా క్వెషన్‌కి సమాధానం ఇవ్వకుండా మేము లివ్ ఇన్‌లో ఉండి చూసుకుంటాము. ఇద్దరికి సెట్ అయితే అప్పుడు మ్యారేజ్ చేసుకుంటాం. లేదు అవసరం లేదనేసి. కానీ దీంట్లో చాలా నెగెటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. మీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ లాగా కలిసి పెళ్లి కాకుండా కలిసి ఉందాం అన్నప్పటికీ సొసైటీ నుంచి డెఫినెట్‌గా ప్రెషర్ అయితే ఉంటుంది. అది కాక లా నుంచి మీకు అంత ప్రొటెక్షన్ ఉండదు. ఎందుకంటే ఇది ఎక్కడ లా దానికి వ్యాలిడిటీ ఇవ్వలేదు కాబట్టి మీకు ఒక ప్రాపర్టీ రైట్స్ కానీ, లేకపోతే మీకు ఏమైనా ప్రొటెక్షన్ కావాలంటే ఆ టైంకి నాకు ఇట్లా హస్బెండ్ ఆర్ అబ్బాయి కొడుతున్నాడు నన్ను, ఆర్ డొమెస్టిక్ వయలెన్స్ అయింది. ఇలాంటి ఇష్యూస్ మీరు పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తే మీకు అంత కూడా సపోర్ట్ ఉండకపోవచ్చు. వాస్తవానికి జరిగిన కేసెస్ ఇలా. ఇది కాకుండా కూడా ఒకటేసారి ఏమైనా గొడవ పడారనుకోండి, అబ్బాయి కానీ, అమ్మాయి గానీ వెళ్లి ఇంకో పెళ్లి చేసేసుకున్నారనుకోండి, మీకు ఎలాంటి ఫ్యూచర్ ఉండదు నెక్స్ట్. ఎళ్ళేసని మోసం చేశాడని చెప్పి అట్లాంటి చేయడానికి కూడా మీకేమీ ఉండదు. ఎందుకంటే మ్యారేజే లేనప్పుడు మీ కన్సెంట్‌గా ఉన్నారు కాబట్టి మీకు ప్రొటెక్షన్ అనేది ఉండదు. తర్వాత ఫిజికల్‌గా ఏమన్నా మీ ఇద్దరి మధ్య జరిగిందనుకోండి, ఆ అబ్బాయి, అమ్మాయి మధ్యలో ఏమైనా జరిగినా కూడా అది రేప్, నా కన్సెంట్ లేదని రేప్ కేసెస్ చాలా మంది కూడా వేస్తున్నారు. బట్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో గాని అది రేప్ రాదు. ఎందుకంటే మీరు కన్సెన్షుయల్‌గానే ముందుకెళ్లారు. మీ మీ నాలెడ్జ్ ప్రకారం మీ యాక్షన్ త్రూగానే అవి మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీకు లా నుంచి ప్రొటెక్షన్ అడగడానికి అంతవరకు సపోర్ట్ రాదు. సో, మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకునే ముందు ఒకటి కాదు 100 సార్లు ఆలోచించి ఇది కరెక్టేనా? రాంగా? రేపు ఆ అమ్మాయి గాని, అబ్బాయి గాని వెళ్ళిపోయినా కూడా మీరు ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సొస్తుంది. ప్లస్ మీకు ప్రాపర్టీ రాకపోయినా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సొస్తుంది. మీకు పిల్లలు పుడితే కూడా మీకు ఇష్యూ ఉండదు. వాళ్ళకి రైట్స్ ఉంటాయి. కానీ తర్వాత ఆ అబ్బాయి అని చూసుకోవట్లేదు, పిల్లలకి కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి అని మీరు ఎంతవరకు గట్టిగా అడిగినా ఒక వైఫ్‌కి ఉన్న రైట్ మాత్రము ఒక లివ్ ఇన్‌లో పార్ట్నర్‌కి అయితే రాదు. మీరు డెసిషన్ తీసుకొని మాత్రం దీంట్లో స్టెప్ ఇన్ అవ్వండి. థాంక్ యూ.